ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది. ఏమైనా కావలిస్తే ఏం చేయాలి? అవసరత ఉన్నా ప్రార్థించాలి, కృతజ్ఞతగా ఉండాలి. కృతజ్ఞత చెప్పడానికి దేన్నైనా వెతకండి. జీవితంలో కృతజ్ఞత చూపే వ్యక్తి శక్తివంతమైన వ్యక్తి. మీ జీవితంలో ఉన్న ప్రతి వానిలోని ప్రతి తప్పును గురించి ధ్యానించడం మానండి. మీ జాబ్లోని ప్రతి లోపాన్ని గురించి, కొంతమంది మీ జాబ్ను గురించి ఫిర్యాదులు చేశారు, పోయింది, ఇప్పుడు తిరిగి దాన్ని కోరుకుంటున్నారు. అదెక్కడి నుండి వచ్చిందో నాకు తెలీదు, దాని మీద నేను ప్లాన్ చేయలేదు, అయితే అక్కడుంది. కనుక మనం నమ్ముదాం అది దేవుడని. ఒకలాంటి స్నాక్ ఉంది, అదుగో అక్కడ. నిజం కాదంటారా? అయినా అదంటే మీ భర్త పట్ల మూర్ఖంగా ప్రవర్తిస్తే ఒంటరిగా ఉన్న స్త్రీ తీసుకెళ్ళిపోవడం. ఆమేన్. ప్లీజ్ గుర్తుంచుకోండి, సంకల్పంతో కృతజ్ఞతగా ఉండాలని. అలా సంకల్పంతో చేయండి. మీకు మీరు కోపంగా చిరాగ్గా ఉండకండి. ఎప్పుడు చూడు విషయాలను గురించి సనగడం, ఫిర్యాదులు చేయడాన్ని తిరస్కరించండి. దేనికి ఆతురపడకండి. మన కొరకు దేవుని చిత్తం శాంతం. బైబిల్ చెప్తుంది, క్రీస్తు నుండి వచ్చే సమాధానము మీ జీవితాలను తీర్పర్లా ఏలనివ్వండి. ఎంపైర్ అంటే ఏమిటి? లోపలే ఉందో బయటే ఉందో చెప్తుంది. కనుక మనం చేయవలసిన వాటిల్లో ఒకటి మన జీవితంలో శాంతిని ఏలనివ్వాలి. దేవుడు మనకు శాంతినివ్వడానికి ఉన్న కారణాల్లో ఒకటి ఎప్పుడు ఏది రైటో ఏది తప్పో చెప్పగలగడానికే. దేవుడి శాంతికి రచయిత. మీలో చాలామంది ఇప్పుడున్న గందరగోళాలు, అలాగే గతంలో నా జీవితంలోనివి శాంతిని అనుసరించి ఉంటే ఆ గందరగోళాల్లో ఇప్పుడు ఉండేవాళ్ళం కాదు. ఆమేన్. మనం చేస్తాం, నిన్న చెప్పినట్లుగా బుద్ధి లేని పనులను చేస్తాం, ఎలాంటి అర్థం లేని పనులు చేస్తాం, తర్వాత దానికి వెల చెల్లిస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు దేవుడు దాన్ని పరిష్కరించాలంటాం. చూడండి, మీ జీవితంలో శాంతిని తీర్పరిగా చేసుకోండి. ఏమిటో తెలుసా? దేని గురించి అయినా శాంతిగా లేకుంటే చేయకండి. దాన్ని వివరించి లేకుంటే చింతించక్కర్లేదు వివరించడానికి. ఎవరితో అయినా ఇలా చెప్పండి, ఎందుకనో నిజంగా చెప్పలేను, నాకు శాంతి ఉండదు ఆ పార్టీకి వెళితే. తెలుసా, వెళ్ళలేను, ఎందుకో నాకే తెలీదు, అయితే నాకు అది కొనడంలో ఎలాంటి శాంతి లేదు. చూడండి, మీ దగ్గర డబ్బు ఉందేమో, సమయం తప్పేమో. డబ్బుందేమో, కానీ దేవునికి తెలుసు రాబోయే కొన్ని నెలల్లో ఏదో రాబోతుంది, దానికి డబ్బు కావాలి. ఆయన మీరు దాన్ని ఖర్చు పెట్టనివ్వకుండా ఆపుతున్నాడు ఇప్పుడు. కనుక శాంతిని అనుసరించడం నేర్చుకోవాలి. మీరు ఒక కమిట్మెంట్ చేసుకోవాలి. ఈ బిల్డింగ్లో ఉన్న వారందరూ, అలాగే టీవీని చూస్తున్న ప్రజలు కూడా, ఇది మీకు దేవునికి మధ్య ఉన్న విషయం. ఇది మీ జీవితంలో అత్యంత అద్భుతమైన ఆశీర్వాదం కాగలదు. దాని గురించి శాంతి లేకుంటే అది చేయకండి. ఆమేన్. దాని గురించి మీకు శాంతి ఉంటే చేయండి. మీ మనస్సాక్షిని అతిక్రమించకండి శాంతిని పొందాలనే ఆశతో. ఇప్పుడు శాంతి కావాలంటే మనసును సరైన విషయాల మీద ఉంచాలి. యెషయా 26లో చెప్తుంది, ఎవరి మనసు నా మీద ఆనుకున్న వాణ్ణి నేను పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదును. అది చాలా ముఖ్యం. మీ మనసును దేని మీద ఉంచుతారో. ఇప్పుడు నిజంగా ఎంతో ముఖ్యమైన వచనాన్ని చూద్దాం. యోహాను 14:27. అందరం దీన్ని చూద్దాం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. యేసు స్వర్గారోహణకు ముందు చెప్పాడు ఇలా. ఆలోచించండి, అన్ని రకాల విషయాలు చెప్పి ఉండవచ్చు, ఆయన చెప్పింది ఇదే. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. మీకు మీరు కలత చెందడం మానండి. మీకు మీరు భయస్థులుగా, సిగ్గుపడుతూ, పిరికివారిగా, అస్థిరంగా ఉండకండి. ఎవరికైనా అర్థమైందా? మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఇదే. మీ ఆత్మలో శాంతి ఉంది. మీకు ఎప్పటికీ కావలసిన శాంతి మీలో ఉంది. మీరు అనొచ్చు, మరైతే నేను ఎందుకు ఎప్పుడు విసిగిపోయి ఉంటాను? ఎందుకంటే దాన్ని రాణిస్తున్నారు, దానికి మీ జీవితంలో చోటిస్తున్నారు. మీరు మనసు చెప్పినట్లు భావాల ప్రకారంగా నడుస్తున్నారు, ఆత్మలో నడవడానికి బదులుగా. మీ ప్రాణం శక్తిని కోల్పోయే విధానం మరియు మీ ఆత్మశక్తిని పొందడం, ఆ సామర్థ్యంలో
శాంతంగా ఉండడానికి మీరు చేయగలిగింది ఏమిటంటే మీ శరీరం కోరే కోరికలను తీర్చడం మానివేయండి. కోపం వస్తే రానివ్వండి, దాన్ని వదిలేయండి. అంతే. మీరు ఏది మంచిదో అది చేయడాన్ని ఎంచుకోవాలి. శాంతిని వెంటాడండి. ఈరోజు మీరు నిర్ణయం తీసుకోండి, శాంతి నాది, నేను దాన్ని చూశాను, దాన్ని పొందుతాను. ఎవరైనా పొందితే నేను పొందుతాను. నేను దేవుని బిడ్డను, అది నా స్వాస్థ్యంలోని భాగం. నేనే మాత్రము చెప్పేది వినాపు అది నేను నా జీవితాన్ని అప్సెట్ అయి గడపను. విసిగిపోయి నిరాశతో నిరుత్సాహంతో ఎప్పుడూ కోపం తెచ్చుకుంటూ బ్రతకను. నేను నా భావాలకు నాపై అధికారాన్ని ఇవ్వను. ప్రార్థిస్తున్నాను దేవుని సహాయం చేయమని. మరొకసారి యోహాను 14:27 చూపించండి ప్లీజ్. సంతోషంగా ఉంది దేవుని సహాయం చేయమని ప్రార్థిస్తున్నందుకు. ముందే చెప్పాను శాంతి కొరకు ప్రార్థించొద్దు. అది ఉంది. మీరేం చేయాలంటే ప్రకటన పొందాలని చేయండి. ఈ శాంతిని ఎలా వాడుకోవాలో, శాంతిని మరొకసారి ఎంచుకోవడానికి జ్ఞానం కావాలని. విసిగిపోయి పర్వతం చుట్టూ మళ్ళీ మళ్ళీ తిరగకుండా శాంతి మీకు అనుగ్రహించి వెళ్తున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా మీకు అనుగ్రహించటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. మీకుగా భయపడ్డం, కలత చెందడం లాంటివి చేయకండి. మీరు మానవలసిన వాటిల్లో ఒకటి ఇలా అనడం మానండి, నేనేం చేయలేను, నాకు శాంతి ఉంటే బాగుండు, అలా హాయిగా శాంతంగా ఉండే వారిలో ఉంటే బాగుండు. అవును, నేను కోరుకునేదాన్ని. అంటే నేను నా భర్తలా ఉండను. దేవ్ శాంతంగా జన్మించాడు. అది చాలా ఈజీ బరువుని తీసివేయడం, ఎందుకంటే ఆయన పట్టించుకోడు. నేను పట్టించుకుంటాను, నిజంగా పట్టించుకుంటాను, ప్రతిదాన్ని పట్టించుకుంటాను. ప్రజలు నాకు అర్థం కాదు ఇలా అన్నప్పుడు. ఈరోజు రాత్రికి ఏం తింటావు, నాకు అనవసరం. అవసరం, నాకు ప్లాన్ ఉంది, ఇంటికి వచ్చాక ఏం తినాలన్నది నాకు అవసరం. ప్రతిదాని గురించి పట్టించుకుంటాను. మా అమ్మాయిని మొన్న ఒక జత అందమైన పైజామాలు కొనుక్కోమన్నా, అందే నాకు అనవసరం అంది. నేనైతే ఏ డ్రెస్ వేసుకున్నా పడుకోగలను, నాకు అవసరం, నేను పట్టించుకుంటాను. అందంగా కనిపించాలి. ఇలాంటి విషయాల గురించి పట్టించుకోకుండా ఉంటే మంచిదే. అయితే నాకు అవసరం కనుక నేను ఈ శాంతిని యూజ్ చేయడం తెలుసుకోవాలి. మీకు చెప్పాలనుంది, నన్ను నమ్మండి. ఏ మనిషి అయినా సరే, ఎవరైనా శాంతంగా ఉండడం నేర్చుకుంటే, నాకు తెలుసు, నేను నేర్చుకున్నాను. నేను ఎలా అంటే ఎప్పుడు షాండ్లియర్కి వేలాడినట్లే ఉన్నాను. ప్రతిదాని గురించి చింతే. అందరూ అతిశయింపు చేసేవారు. అంటే అదెలా అంటే, నేను కానీ ఇప్పుడెంతో శాంతంగా ఉంటాను. ఇది ఎంతో అద్భుతంగా ఉంటుంది, నిజంగా అద్భుతంగా. నేర్చుకోగలరని చెప్తున్నాను. మీరు అప్సెట్ అవుతున్న చాలా విషయాలు టైం వేస్టే. మీరు శాంతంగా ఉండడం ముఖ్యం అనుకున్నది జరిగేదానికంటే. కమాన్, నన్ను మీ వద్దకు రప్పించకండి, శాంతంగా ఉండండి. ఎప్పుడు చూడండి, దేవు నిజంగా ఆ విధంగా ఈ భూమి మీద కనిపించాడంతే. ఆయనలో ఓ గుణం హాయిగా చింత లేకుండా ఉండడం ఉంది. భారాన్ని వదిలే, మనం చూద్దాంలే, నాకు ఇష్టం లేదు, చూద్దాంలే, నాకు తెలియాలి ఇప్పుడే. మీరు మారగలరు. మీరు సాకులు చెప్పడం మానాలి. ఎన్నడూ ఇలా చెప్పకండి, నేను ఏం చేయలేను, అప్సెట్ అయ్యి లేవాలనుకోను, ఏం చేయలేను. దేవుడు నాకు పాట నేర్పాడు చాలా కాలం క్రితం. ఏమంటే, నేను కావాలనుకుంటే నన్ను కంట్రోల్ చేసుకోగలను అని. మీరు కానీ ఆకాశాన్ని అంత కోపంగా ఉంటే, ఇంట్లో అంటే పిల్లల మీద అరుస్తూ ఈ చోటును క్లీన్ చేయండి, నేను ఇక్కడ పనంతా చేసి అలసి విసిగిపోయాను, నేను మీ డోర్ బెల్ని కొడితే ఎంతమందికి తెలుసు మీరు కంట్రోల్ చేసుకోగలరని? అంటే కంట్రోల్లో ఉండగలరని. కనుక ఏమిటో తెలుసా, దేవుడు అసలైతే ఉదాహరణ యూజ్ చేశాడు నాతో. ఎందుకంటే, నేను అసలు ఏం చేయలేను, ఎంతో అప్సెట్ అవుతా, ఏం చేయలేనా అని అన్నాడు. చేయగలవు. ఉదాహరణ యూజ్ చేశాడు తెలుసా. మీ పాస్టర్ గారిని మీ డోర్ బెల్ని కొడితే ఇప్పుడు నమ్మండి, మీరు సరిగ్గా త్వరగా చేసేస్తారు. అది నా కళ్ళని తెరిపించింది. ఎందుకంటే నేను గుర్తించాను మనల్ని మనం కంట్రోల్ చేసుకోగలమని.
మీరు ఎవరి పక్కనైనా ఉంటే లేదా నేను ఉంటే మెప్పించాలనుకునేవారు నన్ను నేను కంట్రోల్ చేసుకోగలను. అలాగే మీరు కూడా. ఏమిటో తెలుసా, ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు మనం ఎప్పుడూ మెప్పించాలనుకునేవాడు. ఆయనే దేవుడు. ఆయన ఎప్పుడూ అన్ని చోట్ల ఉంటాడు. మనం వెళ్ళిన ప్రతి చోట ఆయన ప్రతిదీ చూస్తాడు. ఆయనకి ప్రతిదీ తెలుసు. ఆయన మనతో ఎప్పుడూ ఉండడానికి కమిట్ అయి ఉన్నాడు. 1 పేతురు 3:10-11 చూద్దాం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు మంచివి కనిపించినా లేకున్నా చెడ్డదాన్ని పలక్కుండా తన పెదవులను కాచుకొనవలను. నేను దీని మీద బోధించడం లేదు, బోధిస్తే సంతోషమే. చూపించాలనుకున్నా, ఎందుకంటే తర్వాత వచనంలో బాగా ఫిట్ అవుతుంది. సంతోషంగా ఉండాలంటే నోటికి జిప్ వేయడం మంచిది. ఎంతమంది నమ్ముతారు చాలాసార్లు శాంతిని పోగొట్టుకున్నారని తప్పని సమయంలో నోరు తెరవడం వలన? ఓకే, వ్రాసుకోవాల్సిన విషయాల్లో అదొకటి. అంటే అన్నిట్లో తలదూర్చేవారైతే నా పని నేను చూసుకోవాలి. సాకులు చెప్తుంటే కంట్రోల్ చేసుకోలేమని ఇలా వ్రాసుకోవాలి. ఇక సాకులు చెప్పను, నన్ను నేను కంట్రోల్ చేసుకుంటాను. ఇప్పుడు మీరు దీనిలో బంధించబడుతున్నారు. నా నోరు అన్ని రకాల సమస్యల్లో పడేస్తుంది. వ్రాసుకొని నా నోటికి తాళం వేసుకోవాలి. ముందుకు సాగుదాం. తర్వాత వచ్చును. ముందుకెళ్ళాలి, చెప్పాల్సింది చాలా ఉంది. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను. సమాధానమును వెతికి సమన్వయాన్ని, భయం వల్ల కలత చెందకుండా, కలవరపరిచే ఆగ్రహం లేకుండా నీతి జగడాలు, దాన్ని వెంటాడవలెను. ఈ వచనం నా జీవితాన్నే మార్చివేసింది. ఊరికే శాంతియుతమైన సంబంధాలను కోరుకోకండి. దేవునితో, మీ సహచరులతోనూ, మీతోనూ. 3 వేర్వేరు ఏరియాలు ఇక్కడ. ఆయన అన్నాడు, ప్రజలు చూసి అనుకోకండి, కలిసి ఉండగలిగితే బాగుంటుంది. ఊరికే అనుకోకండి, నాకు శాంతి ఉంటే బాగుంటుంది, దానికోసం ప్రార్థిస్తున్న శాంతి ఉంటే బాగుంటుంది. ఆయన అంటున్నాడు, వెతికి దాన్ని వెంటాడండి. వెదకడం అనే పదం చాలా చాలా బలమైంది. దేన్నైనా వెంబడించడం మీకున్న శక్తి అంతటితోనూ. బైబిల్ మనకు 5 విషయాలను గురించే చెప్తుంది వెతకమని. దేవుణ్ణి వెతకమని చెప్తుంది, నీతిని వెతకమని, శాంతిని వెతకమని చెప్తుంది. నేను ఆ వచనాన్ని చూసినప్పుడు ఏళ్ల తరబడిగా అప్సెట్ అయ్యానన్నది గుర్తుంచుకొని దేవుడు తన జీవితాన్ని ఆనందించడం చూశాను. శాంతంగా ఉండటం. ఎప్పుడో ఒకరోజు శాంతంగా ఉండేదాన్ని నేను. అపవాదికి అంత కష్టం కాలేదు నన్ను తోసివేయడానికి. నాకు తెలిసి మీరందరూ అలా ఉండరని. కొంతమంది మంచిగా ఉండేవారిలో కొందరేమో. అయినా ఎక్కువ గర్వపడకండి మీరు, ఎందుకంటే మీలోనూ చిన్న చిన్న లోపాలుంటాయి. మీరు మళ్ళీ రండి, చలనరహితం గురించి చెప్తాను. చూడండి, ఇప్పుడు అదంతా వదిలేద్దాం, దేవునికి స్తుతులు. అయితే నిజాయితీగా నేను నిర్ణయించుకున్నాను. 3 విషయాలకు నేను నిర్ణయించుకున్నాను. బైబిల్ చాలా స్పష్టం చేస్తుంది. క్రీస్తు రక్తంతో దేవునితో నీతిమంతులుగా చేయబడ్డామని నిర్ణయించుకున్నాను. ఇకపై కొంచెం సమయం కూడా వేస్ట్ చేయనని, నేరాభావంలో మునిగిపోయి ఉంటానని. ఏం చేసినా దానికి దేవుణ్ణి దాని కొరకు క్షమించమని అడిగానని నిజంగా నమ్మాను. ఆయన దానికి క్షమించాడని. అయితే అపవాదికి చోటిచ్చాను ఆ నేరభావపు బరువుని నాపై వేసుంచేలా. నేను నిర్ణయించుకున్నాను ఇక అలా జీవించనని. నిర్ణయించుకున్నాను శాంతంగా ఉంటానని. దానికి ఏం చేయాలన్నా, ఏం మార్చవలసి వచ్చినా, నా జీవితంలో ఏం మార్చవలసినా నేను శాంతిని పొందుతాను. నేను నిర్ణయించుకున్నాను నేను నా జీవితాన్ని ఆనందిస్తానని. నిర్ణయించుకున్నాను, నమ్ముతాను దేవుడు నేను నిర్ణయాలు తీసుకున్న రోజున ఉత్సాహపడ్డాడని. ఎందుకంటే ఆయన మనం ఆత్మలో అంతగా అగ్ని తెచ్చుకుని కావలసినంత ఉత్సాహం, కావలసినంత ప్రోత్సాహం ఉండాలని దేవునితో ఒప్పందంలోనికి వచ్చి ఇలా అనడానికి, యేసు నా స్వతంత్రత కొరకు పెద్ద వెలను చెల్లించావు. నేను ఇకపై ఎన్నడూ చలన రహితంగా ఉండి ఆశిస్తూ కోరుకుంటూ ఉండను. అపవాదం నా నుంచి దొంగిలించడానికి కూర్చుని ఇకపై సాకులు చెప్పను. నువ్వు ఇది నా స్వాస్థ్యం అని చెప్పినప్పుడు అది రక్తంతో కొన్న హక్కు,
ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాను, దానికి ఏం చేసినా, దానికి నా మిగతా జీవితం అంతా వెచ్చించినా నేను రాజ్యాన్ని తప్పక ఆనందిస్తాను. నేను నీతిని, శాంతిని, పరిశుద్ధాత్మలోని ఆనందాన్ని పొందుతాను. ఇప్పుడు అది ఎన్నో మెట్లలోని మొదటి మెట్టు. అయితే నేను నిజాయితీగా చెప్పగలను, నిర్ణయించుకున్నంత వరకు యేసు మీరు పొందగలరని చెప్పింది పొందడానికి ఎన్నడూ పొందలేరు. శాంతిని వెంటాడాలి మీరు ఉద్ధృతంగా. ఇప్పుడు మనం కొంచెం సేపు శాంతిని గురించి మాట్లాడుకుందాం. అసలైతే నమ్ముతాన్ని మీరు పొందాలని ముందుగా దేవునితో శాంతిని, తర్వాత మీతో మీరు శాంతంగా ఉండాలి. ఎందుకంటే మీరు ఎన్నడూ ఎవరితోనూ కలిసి ఉండలేరు, ఒకవేళ మీరంటే మీకు నచ్చకుంటే. ఆమేన్. ఒకలా నేను తిరిగి దీనిలోకి వెళ్ళాను. చూడండి, ప్రజలతో శాంతి అనేది ఎంతో ముఖ్యమైంది. అంతేకాదు చాలా కష్టం కూడా అనిపిస్తుంది. అంతే, ప్రజలతో కలిసి ఉండాలి. చూడండి, అంతా నార్మల్గానే ఉంటారు వారిని తెలుసుకునేంత వరకు. అది తెలుసా, తర్వాత అంత సాఫీగా వెళ్ళిపోతుంది. ఎన్నడూ ప్రజలతో శాంతంగా ఉండలేరు. వారితో వ్రాసుకోవాలనుందా అంటే వారిని షరతులు లేకుండా ప్రేమించి ఎలా ఉన్నారో అలా అంగీకరించేంత వరకు దేవుడు మాత్రమే వారిని మార్చగలరని తెలుసుకుని నాకు ఇప్పుడే తెలుసు అది చాలా మందికి వ్యతిరేకమని. ఎందుకంటే మీరు ఎలాంటి నువ్వు నాకు చెప్పాలనుకుంటే నేను ఈ వ్యక్తిని అంగీకరించాలని, లేదా ఎవరినైనా వాళ్ళ ప్రవర్తన హాస్యాస్పదంగా ఉంటుంది, నేను అది సహించలేను తెలుసా. మీరు చేసేదంతా మిమ్మల్ని విసిగించుకోవడమే. వీలైనంత వరకు మీరు వారిని మార్చలేరు. మీరు వారికెన్నో నియమాలను ఇవ్వచ్చు, నిబంధనలను, క్రమాలను, వారి ప్రవర్తన కొంచెం కంట్రోల్ చేయవచ్చును. అయితే అదేదో వారి లోపల జరిగేది ఏదైనా అయితే అది మరో విధంగా బయటకు వస్తుంది. ఆమేన్. చూసారా అలాంటి వ్యాకెమోల్ గేమ్స్లో ఒకదాన్ని నా దగ్గర ఒకటి ఉండేది, మీటింగ్స్లో యూజ్ చేసేదాన్ని. అంటే ఒకదాన్ని వ్యాక్ చేస్తే అది మరెక్కడో బయటకు వస్తుంది, అది మరొక చోట బయటకు వస్తుంది. నాకు డేవ్ మీద కోపం వచ్చేది. ఆయనకి స్పోర్ట్స్ అంటే ఇష్టం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నన్ను ఎన్నడూ ఒక బాల్ గేమ్ కూడా వెళ్ళనివ్వలేదు, కనుక ఎన్నడూ ఆటలంటే ఇష్టం పెంచుకోలేదు. అసలు మా ఇంట్లోనే ఉండేది కాదు. ఆయనకన్నీ ఇష్టం, బౌన్స్ అయ్యేది ఏదైనా, లేక రోల్ అయ్యేది డేవ్కి ఇష్టం. అంటే అదేదో ఒకటే కాదు, అన్ని ఆటలు. నాకైతే సగం సమయం ఆయన ఏదో విదేశీ భాష మాట్లాడుతున్నట్లే ఉంటుంది. చూడండి, ఆయన దాని గురించి మాట్లాడతారా, ఆడుతుంటారా, ఆయనకి ఎంతో ఇష్టం, అది గొప్ప విషయం, ఆయనకి నచ్చింది చేస్తుంటారు. నేను ఎప్పుడు అలా ఆలోచించలేదు. ఆయన మార్చాలనుకున్నాను, నాకు నచ్చుకుంటే అతనికి నచ్చకూడదు. నేను ఎప్పుడు గోల్ఫ్ని గురించి సణుగుతుండేదాన్ని, గొణుగుతుండేదాన్ని. మీకు తెలుసా, ఒకరోజు ఆయన ఉన్న గదిలోనికి వెళ్ళాను. మీకు అక్షరాలా నిజం చెప్తున్నాను. సెంట్ లూయిస్లో సీజన్స్ ఉంటాయి స్పోర్ట్స్కి. ఫుట్బాల్ మాత్రమే కాదు, బేస్బాల్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. నేను గదిలోనికి వెళ్ళాను ఒకరోజు. ఆయన ఒక ఆటను చూస్తున్నారు అనుకుందాం, ఫుట్బాల్ని గుర్తులేదు, బేస్బాల్ని గురించి వింటూ గోల్ఫ్ క్లబ్స్ని పాలిష్ చేసుకుంటున్నారు. నాకు ప్రకటన కలిగింది, జాయిస్ ఇది పనిచేయడం లేదు. ఆమేన్. నాకు తెలిసి ప్రజలు ఎలా ఉంటారో అలా అంగీకరించడం కష్టమని. ఎందుకంటే మనందరం మనకే బాగా తెలుసని అనుకుంటాం, మనకే మంచి ఐడియా వస్తుందని, మన విధానమే మంచిదని. అయితే నిజాయితీగా చెప్పాలంటే భూమి మీద ప్రజలు విషయాలను గురించి వేర్వేరు ఆలోచనలు, ఐడియాలతో వస్తారు. మనందరికి వేర్వేరు వ్యక్తిత్వాలు ఉంటాయి, మనకి వేర్వేరు టెంపర్మెంట్లు ఉంటాయి. నేను చెప్పగలను, చాలామంది వాళ్ళు ఆలోచించే విధం కంటే వేరుగా ఆలోచించలేరు. అది సింపుల్గా ఎలా ఉన్నారో అలానే ఉంటారు. ఎంతమంది కోరుకుంటారు ఇతరులు మీరున్నట్లుగా మిమ్మల్ని అంగీకరించాలని? ఓకే, మంచిది. దీన్ని ముగించాలంటారా? అంటే మీరు విత్తిందే కోస్తారు కనుక మీరు అంగీకరించడాన్ని విత్తడం ఆరంభిస్తే మీరు కోసేది అంగీకారాన్ని. ప్రోత్సాహాన్ని విత్తితే
కోసేది ప్రోత్సాహాన్నే. ఆమేన్. దేవుని చివరికి ఒప్పుకున్నాం. ఆయనతో అన్నాను, మీరు ఎలా ఉన్నారో అలా అంగీకరిస్తాను. మిమ్మల్ని ఒంటరిగా వదిలి మార్చాలని ప్రయత్నించను. ఆయన ఆనందించారు. అన్నారు, నువ్వెలా ఉన్నావో అలా అంగీకరిస్తాను. నేను ఆనందించాను, అయితే ఒప్పుకుంటాను. నాకంటే ఎక్కువ ఆయన ఆనందించారు. ఆయన నన్ను అంతగా విసిగించనే లేదు కనుక. విషయం ఏమిటంటే, ఒకవేళ ఎవరైనా చేసేది తప్పైనా అది ఇంకా వారికి దేవుడిచ్చిన హక్కే వారి సొంత ఎంపికలు చేసుకోవడం. అయితే మీకంతగా నచ్చినట్లు లేదు. కొన్నిసార్లు మీరు వెనక్కి తగ్గిపోయి ప్రజల్ని తెలుసుకోనివ్వాలి వాళ్ళ తప్పుల ద్వారా. మీకు చెప్పాలని ట్రై చేసిన అందరి మాటలను విన్నారా? మీరు గాని నేను చెప్పేది వింటే మీ సమస్యలు తగ్గించగలను. లేదు, వారి మాటలను వినలేదు. ఇప్పుడు అతిశయిస్తున్నారు, ఎందుకంటే మీ బిడ్డలు మీ మాట వినడం లేదు. నా మాట ఎందుకు వినవు? దేవుడు అంటాడు, నువ్వు నా మాట వినవెందుకు? మీ అభిప్రాయాలు మీ వరకే ఉంచుకోండి. ఒక చిన్న సలహా ఇస్తాను. ఈరోజు మీరు ఇతరుల విషయాల్లో చిక్కుకుపోతారు. దానివల్ల మీ సంతోషం పోతుంది. ఆమేన్. పక్కనున్న వారితో చెప్పండి, నీ పని నువ్వు చూసుకో. ఇక్కడ ఎన్నో విషయాలు చెప్పగలను. వెంటనే క్షమించండి, ఈజీగా బాధపడకండి, సున్నితంగా ఉండకండి, ప్రతి వ్యక్తిలోని మంచిని నమ్మండి. ఫలానా 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 ప్రోత్సహిస్తున్నాను మీతో మీరు శాంతిగా ఉండమని. ఈరోజు మీతో మీరు సమాధాన పడతారా? మీకు వ్యతిరేకంగా ఉండకండి. ఈరోజు దేవునితో నిబంధన చేసుకోండి, ఎన్నడూ 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 మీ పూర్తి జీవితంలో మీ గురించి ప్రతికూలంగా మీ నోటి నుంచి చెప్పము అని. నేనెంత సీరియస్గా ఉండాలో అంతగా ఉన్నాను. ప్రజలతో సమాధానంగా ఉండాలనుకుంటే మీతో మీరు అలా ఉండాలి. తెలుసుకోవాలి ఇప్పుడే దేవుడు ఎలాంటి చెత్తను చేయలేదు అని. ధైర్యం తెచ్చుకొని దేవుడు చెప్పింది చెప్పడం ఆరంభిస్తే మంచిది. నిన్న ఫిలోమోను 1:6 ఏం చెప్పాను? పౌలు అన్నాడు, నా ప్రార్థనలు యందు విజ్ఞాపన చేస్తాను, మీ విశ్వాసం మీ యందున్న శ్రేష్టమైన వరముల విషయమైన నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలనని. ఎంత అద్భుతమైన వచనం! మనలోని లోపాలనే ఎప్పుడూ అంగీకరిస్తూ ఉంటాం. మనలోని మంచి వాటిని కూడా మనము అంగీకరించాలి. ఇలా అనాలి, దేవునిచే అభిషేకించబడ్డాను, నాకు వరాలు తలాంతులున్నాయి, సృజనాత్మకత ఉంది, నెమ్మదిగా తెలుసుకునే వ్యక్తిని, నేనంటే నాకు ఇష్టం, నాకు గొప్ప వ్యక్తిత్వం ఉంది. ఉండాల్సిన చోట్లేను, అయితే దేవునికి స్తుతుల్లో గతంలో ఉన్న చోట్లేను. ఆమేన్. కమ్ ఆన్ నౌ. మీకు శాంతి కావాలంటే మీతో మీరు సమాధానంగా ఉండాలి. నేను ప్రతి చోట ఈ మాట చెప్తాను, అయితే ఏం చేయలేను. మీతో మీరు సహకరించుకుంటే దుఃఖంలోనే ఉంటారు, ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ మీరుంటారు. ఈ బిల్డింగ్లో ఎవరైనా ఉన్నారా మీ నుంచి ఒక క్షణమైనా దూరంగా ఉన్నవారు? లేరు, లేరు, మీరు లేరు. ఎందుకంటే వెళ్ళిన ప్రతి చోట మీరు ఉంటారు. ఏదో వినోదమైన విషయం గురించి ఆలోచించాను. మేము ఎప్పుడు హోటల్స్కి వెళ్తుంటాం, అర్ధరాత్రి లేస్తే ఇంటి దగ్గరే ఉన్నాం అనుకుంటాం. ఒకరోజు లేచాను, ఇల్లే అనుకున్నాను. ఒక గోడ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గోడకంతా అద్దం ఉంది. నన్ను నేనే చూసుకుని అరిచేశాను, ప్రాణం పోయినట్లయింది. మనం అలానే ఉంటాం, ఒకేలా ఉంటాం, వెళ్ళిన ప్రతి చోట మనం ఉంటాం. మనల్ని మనం చూసుకోకపోతే భయపడిపోతాం. మనం అంటే మనకి ఇష్టం లేకుంటే మనల్ని మనమే భయపెట్టుకుంటాం. కమాన్, ఎంతమందికి మీ పట్ల మంచి వైఖరి ఉండాలంటారు? అయితే తెచ్చుకోండి, కావాలని కోరుకోకండి.
చలనరహితంగా ఉండకండి. ఓ దేవా నాకు కొంచెం శాంతి కావాలి, శాంతి కావాలి దేవా, శాంతి నువ్వు దేవా, నాకు కొంచెం శాంతి నువ్వు, నాకు శాంతి కావాలి దేవా. కాదు, మీరు అనాలి నాకు శాంతి ఉంది. యోహాను 14:27 స్పష్టంగా చెప్తుంది, దేవుడు ఆయన శాంతిని నాకు ఇచ్చి వెళ్ళాడని. ఇప్పుడు అది నా పని, దేవుని కృప వలన నేనుగా విసిగిపోయి అప్సెట్ అవ్వకుండా ఉండేలా చూసుకోవడం. నోటికి తాళం వేసుకుంటాను, ఎందుకంటే నా సొంత ప్రతికూలమైన ఫిర్యాదులు చేసే సంభాషణతో నన్ను నేను విసిగించుకుంటాను. ప్రజలతో సమాధానంగా ఉంటాను, వాళ్ళ విషయాల్లో తలదూర్చను, వాళ్ళేం చేయాలో చెప్పను, నా అభిప్రాయాన్ని అడిగితే చెప్తాను. నిజంగా కావాలా? ఎందుకంటే నిజంగా అభిప్రాయం కావాలంటే మీకు నేను నిజం చెప్తాను. ఎంతమంది అనుకుంటారు శాంతిని పొందే చోట మీకు మీరెంతో సహాయం చేసుకోగలరని, ఒకవేళ మీరు కొన్ని అడ్జస్ట్మెంట్లను చేసుకుంటే? అక్కడున్న వారిని చూస్తున్నాను నేను, అక్కడ కిక్కేసిన గదుల్లో ఉన్నారు, చేతులు ఎత్తండి. రోజు మీరు ఇలా అనాలి, దేవునికి స్తుతులు, నాకు శాంతి ఉంది, ఈరోజు సమాధానంగానే ఉంటాను, దేవుని శాంతి నాలో ఉన్నది, సంతోషం నాలో ఉంది, దేవుని నీతి నాలో ఉంది, నాలో ఉన్న ప్రతి మంచిదాన్ని అంగీకరిస్తున్నాను. ఈనాటి బోధనలో యేసుక్రీస్తులో విశ్వాసిగా శాంతి ఎలా మీ స్వాస్థ్యంగా ఉందో దాని గురించి చెప్పాను. మనకు లభ్యమయ్యే ఆ శాంతిని స్వీకరించడానికి మనం శాంతిని వెంటాడాలి, భయపడకూడదు. యోహాను 14:27 చెప్తుంది, శాంతిని మీకు ఇస్తున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్లుగా ఇవ్వడం లేదు, నా శాంతిని ఇస్తున్నాను, మీ హృదయములను కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి. ప్రోత్సహిస్తున్నాను మీ శాంతిని వదలడానికి తిరస్కరించమని. అది మీకు దేవుడిచ్చిన వరం, దాన్ని అంటిపెట్టుకుని ఉండండి, దేనికోసమో దాన్ని వదలకండి. ఈ రోజు మనం జ్ఞానాన్ని ఎన్నో విధాలుగా ప్రపంచంలో వెతుకుతాం, కానీ బహుశా ముందుగా మనం తెలుసుకోవాల్సింది దేవుణ్ణి. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ప్రోగ్రాంని చూసినందుకు చాలా సంతోషం, ఎందుకంటే వాక్యం మీ జీవితంలో నిజమైన మార్పుని తెస్తుందని నమ్ముతాను. రోజున ఆనందించండి. జాయిస్ మేర్ మినిస్ట్రీస్లో మీరు మాకెంతో ముఖ్యులు. మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా ఫ్రెండ్స్కి, పార్ట్నర్స్కి థ్యాంక్స్. ప్రపంచవ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు. అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం, బీదవారికి బట్టలిస్తున్నాం, దేశాలకు సువార్తను పంచుతున్నాం. ఈ రోజే సంప్రదించండి joycemeir.org. ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి, మా సాధనాల గురించి తెలుసుకోండి, జాయిస్ సభల షెడ్యూల్ని తెలుసుకొని మాతో పార్ట్నర్ అవ్వండి, ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి. ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది.